కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీపంలో గల తేక్రియాల్ అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువును పరిశీలించారు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీపంలో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువును మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్తో కలిసి మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. కామారెడ్డి పట్టణ ప్రజలు త్రాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని టెక్రియాల సమీపంలో గల పెద్ద చెరువును నీటి లభ్యత గురించి చర్చించడం జరిగిందని, కామారెడ్డి పట్టణం రోజురోజుకు బాగా విస్తరిస్తుండగా పట్టణ వాసులు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. కామారెడ్డి పట్టణానికి త్రాగునీటి అవసరం కోసం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి 30% మంచినీటి సప్లై కోసం ప్రతిపాదనలు పంపినట్లుగా తెలిపారు. తాగునీటి అవసరం కోసం 30% నీటిని వినియోగించుకోవడం కోసం ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా తెలిపారు. తాగునీటి అవసరం కోసం వెంటనే ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ మున్సిపల్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, డిఈ సంతోష్, టీపీఓ గిరిధర్, కౌన్సిలర్లు పాత శివకృష్ణమూర్తి, సలీం, లడ్డు, అంజద్, ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. हाथों से पकड़ लेके गए पहले वो काम करने के बाद इधर आते శివకృష్ణమూర్తి అన్నగారు, అలాగే లడ్డు అన్నగారు, సలీం అన్నగారు, అలాగే అంజద్ అన్నగారు, కౌన్సిలర్ కమిషనర్ మేడం, టీడీఓ సార్, ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఒక 1 month బ్యాక్ మాకు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ సార్ గారు కలెక్టరేట్లో మరి భద్రత వాళ్ళతో తీసుకోవడం జరిగింది. ఈ సమ్మర్లో చాలా మంది వాటర్కి ఇబ్బంది పడ్డారు కామారెడ్డి ప్రజలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మన కామారెడ్డి చెరువు 30% మరి డ్రింకింగ్ వాటర్ సప్లై తీసుకోవాలని చెప్పి మేము మా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే మరి ఈ సమస్యని మనము మా సీఎం రేవంత్ అన్న గారికి, అలాగే చెవిరెడ్డి సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి 30% మంచినీటి సప్లై కామారెడ్డి ప్రజలందరికీ కూడా అందుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే కామారెడ్డి పాపులేషన్ కూడా దాంట్లో పెరగడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా 1,30,000 పాపులేషన్ వరకు కూడా ఉంది కామారెడ్డి. కాబట్టి వాటర్ సరిపోవడం లేదు. దీని యొక్క ఉద్దేశంతో మా తోటి కౌన్సిలర్స్ అందరం కూడా మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి కామారెడ్డి పట్టణ ప్రజలకి కూడా నీటి సమస్య ఉండద్దని చెప్పేసి మేము మా ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ సార్ గారికి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.